సో ప్రస్తుతం మనం ఈ రోజు ఎక్కడున్నామంటే దర్గా చిన్నబాయ్, అందరికి తెలిసినటువంటి విషయమే. అన్న తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అన్న వేసుకున్నటువంటి బంగారంతోనే అందరినీ చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. 10th చదివి ఒక ఆర్టిస్ట్ కొడుకు అయ్యుండి ఇప్పుడు ఇన్ని కేజీల బంగారం వేసుకున్నారంటే మేము ఎట్లా నమ్మాలి? వేరే కబ్జాలో ఉంటే నేను పిలిపియడం, ఇద్దరి మధ్యలో మాట్లాడడం, అట్లా బెనిఫిట్ వస్తాయి ఇద్దరి మధ్యలో. అట్లా తీసుకున్నది అఖిల్ మ్యాటర్ ధూమ్ధామ్ అవుతుంది. ఏంటి దాని మీద మీరు ఏం చెప్తారా? మరి అది ఎట్లా జరిగింది ఏందనేది నేను సోషల్ మీడియాలో అసలు ఈ ముచ్చటేంది? 100 ఎకరాలు మీరు మొత్తం కబ్జా చేశారట, కొంచెం పంచారా? సెటిల్మెంట్ వేరే ముస్లిం కబ్జా చేయాలని చూసారు, దాన్ని తీసుకొని గరీబులకు పంచారు. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం మనం ఈ రోజు ఎక్కడున్నామంటే దర్గా చిన్నబాయ్, అందరికి తెలిసినటువంటి విషయమే. అన్న తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అన్న వేసుకున్నటువంటి బంగారంతోనే అందరినీ చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఆ బంగారం ఎక్కడి నుండి వచ్చింది? సో ఆ బంగారం అనేది పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి మనము యూట్యూబ్ ఓపెన్ చేయగానే పైల్వాన్ అనే మాట బాగా వినిపిస్తుంది. సో ఎందుకంటే అన్న కూడా పైల్వాన్ కాబట్టి అఖిల్ పైల్వాన్ మ్యాటర్లోనే మనము పర్టికులర్గా అడగడానికి వచ్చాము. ఒకసారి అసలు అఖిల్ పైల్వాన్ గురించి ఏం చెప్తాడు సో ఒకసారి అన్న మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎట్లున్నారు అన్న? బాగున్నా. ఏందన్న పైల్వాన్లను పెట్టుకొని మొత్తానికి అఖిల్ మ్యాటర్ ధూమ్ధామ్ అవుతుంది. ఏంటి దాని మీద మీరు ఏం చెప్తారా? ఆ ముచ్చట ఒకసారి మాకు చెప్పండి. అంటే అఖిల్ అంటే పిలుస్తూనే పోతుండే ప్రోగ్రామ్స్ అవి, కానీ ఇట్లా చేస్తాడని అనుకోలేము మనం. మరి అది ఎట్లా జరిగింది ఏందనేది నేను సోషల్ మీడియాలో చూసింది. నేను ఇప్పుడు డైరెక్ట్ కలిసింది లేదు. అప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ పిలుస్తే వెళ్తుండే, అంతవరకే నాకు పరిచయం. కానీ ఇంకా దాని తర్వాత ఈ సోషల్ మీడియాలో వచ్చడం చూడమే అంతే. మరి అది ఎట్లా జరిగింది ఏందనేది మనకు అంత దాని గురించి నాలెడ్జ్ లేదు, ఐడియా లేదు. కలుస్తేనేమో తెలుస్తుంది అన్న. ఓకే, అంటే నార్మల్ గా ఎప్పుడు మీరు ఫంక్షన్ లో కలుస్తూ ఉంటారు, పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడలేదా? మాట్లాడినాం, అంత క్లోజ్. ఆయనకి హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి తెలుసా? హోటల్స్ అవన్నీ ఉన్నాయి తెలియదు నాకు, తర్వాత తెలిసింది. నేను అంత క్లోజ్ చెప్తలేను, ఏదైనా ఫంక్షన్స్ పోవడము అంతే, రావడము అంతే. కానీ ఇంకా ఇదంతా తెలియదు నాకు. ఇదంతా తర్వాత సోషల్ మీడియా చూడడము ఇవన్నీ, అదే దాని తర్వాత తెలిసిందే. ఇదంతా మీకు బాగా క్లోజ్ అని విన్నాం. క్లోజే చెప్తున్నా కదా, అంటే క్లోజ్ గా మాట్లాడకపోతుండే. ఇప్పుడు వెళ్తుండే మామూలుగా ప్రోగ్రామ్ కాగానే వచ్చేస్తుండే. అంటే మీ వ్యక్తి అని ఏం చెప్పలేకపోతున్నారా? అట్లేం లేదు, తప్పే అవుతుంది కదా ఏదైనా. తప్పు ఖండించింది ఆల్రెడీ పోలీసు వాళ్ళు అంతా చూసి సోషల్ మీడియాలో వచ్చింది. ఏదైనా ఉంటేనే ఏదైనా జరుగుతూనే కదా చేసేది. ఏదో ఇంత జరిగిండొచ్చు, ఇంత పెద్ద చూపెట్టిండు సోషల్ మీడియాలో, అంతే. అంతే అయి ఉంటది. అసలు పైల్వాన్ అంటే ఏంటన్నా? అసలు పైల్వాన్ అంటే కుస్తీలు కొట్లాడితే పైల్వాన్ అంటారు. దంగళ్ళు ఉంటుంది, దంగల్లో వెళ్ళి కుస్తీలు కొట్టి. ఇప్పుడు జిమ్ ఎట్లా సేమ్ అట్లనే దంగలు ఉంటుండే 100 ఏళ్ళ ముందు. అప్పుడు వెళ్ళి దంగల్లో కుస్తీలు కొట్లాడము, ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ చాలా మెయినట్ ఉంటుంది దాని వెంబడి. మరి ఇప్పుడు అఖిల్ కూడా పైల్వాన్ అని పెట్టుకున్నాడు. ఆయన ఎంతవరకు పైల్వానేనా? నిజమేనా? వాస్తవమేనా? పైల్వాన్ అంటే పైల్వానే వాస్తవమే కదా. ఇప్పుడు పైల్వాన్ అంటేనే పైల్వాన్ అంటే కొంతమంది పేర్లు పెట్టుకుంటారు కదా, ఏదో చూయించుకోవడం కోసం అయినా కూడా కొంతమంది పెట్టుకుంటుంది. కానీ అఖిల్ అయితే కుస్తీలు కొట్లాడినట్ట, నాకు తర్వాత తెలిసింది. కొట్లాడినట్ట కుస్తీ. అంటే మీకు కూడా కొన్ని యూనియన్ ఉంటాయి కదా, అందులో ఇతనిది యాడ్ అయి ఉందా యూనియన్ లో? తన మెంబర్ అయినా? యూనియన్ లా లేదు, ఎక్కువ కానీ కుస్తీలు ఇట్లా కొట్లాడినా అంటే సరే అట్లా. దాని తర్వాత తెలిసింది నాకు. కానీ నేను ఎప్పుడైనా దంగల్లో పోయేటప్పుడు అప్పుడైతే ఎప్పుడు నాకు ఇక్కడ కనవాలి, తర్వాత కొట్లాడినని తెలిసింది అంతే. మీ స్టూడెంట్ అయితే కాదు, వాళ్ళ తాలీమాల మనది వేరే. ఓకే, మా దంగల్ 20 తాలీమ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. కుస్తీలు మావే సొంత, మా ఫాదర్ వస్తుందా కుస్తీలు నేర్పిస్తుండే, అడవి వస్తుందా అని. ప్రతి ఇక్కడ ఒక ఏరియాలో కాదు, ఎల్లారెడ్డిగూడ, ఇసుగూడ, బోడబండ, దుందిగల్, ఇట్లా అన్ని దంగల్స్ ఉండే. ప్రతి ఏరియాలో నేర్పిస్తుండే. ఇలా మన కాజాగూడలా ఇట్లా దంగల్స్ ఉండే. సో మొత్తానికి మీరు ఈ బంగారం వేసుకోవడానికి రీజన్ ఏంటి? అసలు ఇంత బంగారం ఎట్లా వచ్చింది? అసలు ఆ రియల్ బంగారం అనుకోవచ్చా? అనుకోవచ్చింది రియల్, మాకు ఏమవసరం డూప్లికేట్ వేసుకుంది. అంటే దాదాపు కొంతమంది ఫేక్, అంటే కొంచెం వరకే బంగారం ఉంటుంది, మిగతాది కొంచెం ఏదైనా అల్లింది అన్నట్టు యాడ్ చేస్తారని అంటారు. అంటే చాలా మంది వేసుకుంటారు అట్లా, మనకు అవసరం లేదు కదా అట్లా వేసుకునేది. ఎట్లొచ్చిందన్న ఇంత బంగారం? ఎట్లా దొంగతనం చేస్తుంది
అసలే మీ మీద చాలా కేసులు ఉన్నాయని విన్నాం, మేము చాలా భయంతోనే వచ్చాం మీ దగ్గరికి. కానీ మీరు మాట్లాడే విధానంలో చాలా బాగా మాట్లాడతారని మాకు తెలుసు. కాబట్టి ఎట్లొచ్చింది బంగారం గురించి చెప్పండి. చేపించుకుంటూ వస్తుంది, కష్టపడితే వస్తుంది. ఉట్టిగానే వస్తే నిల్వది, కష్టపడి చేసుకుంటేనే దాన్ని నిలుస్తుంది. అసలు ఇంత పెద్ద ఇల్లు చూస్తే పై రెండు కార్లు ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటా మీకు. కార్లు రెగ్యులర్ నడిచేటి ఆగేటి ఉండేవి, అవి బాబుకు వెళ్తారు. అంటే పుట్టి పెరిగినప్పటి నుండి మీరు ఇట్లనే ఉన్నారన్నా, లేకపోతే మీరు సంపాదించుకున్నదేనా ఇదంతా? నేను సంపాదించింది. మా ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ ఉండే. ఓకే. ఆర్టీసీ డ్రైవర్ ఉండే. తర్వాత ఇంటికాడ ఎల్లరెడ్డి ఉండే. ఫస్ట్ ఆడ తాలిం ఇట్లా ఉండే, అక్కడనే కుస్తీ నేర్పిస్తుండే. ఒక్కొక్క తాలిం అట్లా పెంచుకుంటూ వెళ్ళాడు. నేర్పేయడము, బాగా కుస్తీలు చిన్నప్పుడు తీసుకెళ్ళి నేర్పేయడం పిల్లలకు, అవన్నీ చేస్తుండే. అంతా ఏదైనా కష్టపడి పైకి వస్తేనే సక్సెస్. ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా. మీరు ఎంత చదివారన్న? 10th చదివి ఒక ఆర్టిస్ట్ కొడుకు అయ్యుండి ఇప్పుడు ఇన్ని కేజీల బంగారం వేసుకున్నారంటే మేము ఎట్లా నమ్మాలి? సొంతంగా కష్టపడ్డది. ఆర్టీసీ దాని దిక్కెళ్ళి రాలేదు. మీరు సొంతంగా కష్టపడ్డారని చెప్తున్నారు. బయట నార్మల్ గా మేము తెలుసుకున్న కొన్ని విషయాలంటే మీరు చాలా వరకు దందాలు, రౌడీ షీటర్, సో ఐ మీన్ ఈ కబ్జా భూములకు సంబంధించినటువంటివి బాగా చేస్తూ ఉంటారట. దాని త్రూ నుండి వచ్చింది అనుకోవచ్చా ఈ బంగారం? దాని త్రూనే వచ్చింది. దాని త్రూ నుండి వచ్చింది. కాదు, ఎవరైనా కబ్జాలు ఉంటే ఇట్లా పిలిపించి మాట్లాడడం, ఓకే, అట్లా సెటిల్మెంట్ చేయడం. కానీ నేను పోయి కబ్జాలు చేసేడు కాదు. వేరే వాళ్ళు కబ్జాలో ఉంటే నేను పిలిపియడం, ఇద్దరి మధ్యలో మాట్లాడడం, అట్లా బెనిఫిట్ వస్తాయి ఇద్దరి మధ్యలో. అట్లా తీసుకున్నది. ఏమో ప్రాబ్లం ఉంటే, మన లిటికేషన్ ఉంటే, దాని ప్రాబ్లం ఉంటే వస్తారు, అసలు సాల్వ్ చేసిపిస్తా. ఏమైనా కొనడము, అమ్మడము అట్లా కామంచింది. మొత్తానికైతే ఒక కొత్త పెళ్లి కొడుకు తయారైనట్టుగా అట్లా ప్రతిదానికి అట్లనే రెడీ అయి కూర్చుంటారన్న బంగారం అను చేసుకోరు. ఇప్పుడు వేసుకుని నేను చెప్పిన ఒకటే చేయను, ఎక్కువ వేయను. ఎప్పుడన్నా మ్యారేజ్ ఉన్నప్పుడే. అసలే అమ్మాయిలకి బంగారం, లేడీస్ కి బంగారం అంటేనే చాలా పిచ్చి. ఏ ఫంక్షన్ లకి వెళ్ళినా ఎందుకన్నా, ఇప్పుడు మీతో పాటు చాలా వరకు పొలిటికల్ వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మీతోనే ఇట్లా ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఎందుకు? ఓన్లీ అట్రాక్షన్, అలా బంగారం అట్రాక్షన్ అయినా. మనకు కలవక మనం ఇప్పుడు ఒకసారి కలుస్తాం, మనకు ఎగవాడి ఫోటోలోకి వస్తారు, అది అభిమానంతో. అట్లా అందరినీ రిసీవ్ చేసుకుంటారు అన్న మంచిగా? మీరు కంపల్సరీ రిసీవ్ చేసుకుంటాను, మంచిగా ఫొటోస్ ఇచ్చి మెల్లంగా వస్తాను. తొందరపడేది లేదు, నువ్వుకి వెళ్ళేది లేదు, కొద్దిసేపు కూర్చుంటే అయిపోతుంది. మీకు ఎక్కువగా అంటే ఇట్లా బాగా రిచ్ గా ఉన్న వాళ్ళు వస్తారా, మధ్య తరగతి వాళ్ళతో ఎక్కువ ఉంటారు? రిచ్ ఉన్న వాళ్ళు, వాళ్ళు ఎవరికైనా గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం, అందరికి దిగాలని ఉంటుంది. ఎప్పుడైనా అంటే నార్మల్ గా ఎవరైనా వచ్చి ఇవ్వమంటే ఇస్తారా అన్న? నాన్న ఏదైనా ఫంక్షన్ వేసుకుంటాం మాకు ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తాము? కష్టపడి తెచ్చుకున్నా ఇస్తారు ఎవరన్నా. కొత్తగా ఏం చేయించారు ఈ మధ్యలో? ఏం లేదు, పాతే అన్ని పాతవేనా? కొత్త మోడల్స్ ఏం రాలేదు అంటే? కొత్త సెటిల్మెంట్స్ ఏం చేయలేదు అనుకోవచ్చా? సెటిల్మెంట్ అని ఏం లేదు, ఇంకా ఎక్కువ వేసుకుంటే బాగుండా అన్నట్టు సింపుల్ గా ఒక చైన్ తోటే ఉన్నా ఈ మధ్య. ఎప్పుడన్నా మ్యారేజ్ ఉంటే ఫస్ట్ మీకు పెళ్ళైన తర్వాత అంటే మీకే ఇన్ని ఉన్నాయంటే మేడం కి 7 వరాలు అవన్నీ ఉండుంటాయి అనుకుంటా. 7 వరాలు ఏం లేదు, ఉంటే కొద్దిగా. ఎంత చెప్పండి అన్న, ఈ హైటెక్ సిటీ ఏంటి అసలు? ఈ ముచ్చట ఏంది? 100 ఎకరాలు మీరు మొత్తం కబ్జా చేశారట, కొంచెం పంచారా? పంచిన దాంట్లోకి వెళ్ళి బంగారాలు ఇవన్నీ వచ్చాయనుకోవచ్చా? అది గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్, అది గరీబులకు పంచడం. అది దాన్ని ఎట్లా సెటిల్మెంట్ చేశారు మీరు? సెటిల్మెంట్ వేరే ముస్లిం కబ్జా చేయాలని చూసారు, దాన్ని తీసుకొని గరీబులకు పంచడం. ఇది ఎప్పుడు 30 years కింద, ఇది 30 ఏళ్ళ కింద. అప్పటి నుండి ఆ డబ్బులు పొదిపేస్తేనే ఇవన్నీ రావచ్చు. దాంట్లో ₹1 వచ్చింది లేదు, ఒక ఫ్లాట్ పెట్టుకుంది లేదు, అక్కడ అంతా ఇచ్చేసిన అందరికి. అక్కడ నా పేరు చెప్తే ఎవరని చెప్తారు. అసలు ఈ సౌత్ ఇండియా మొత్తంలో అసలు మీరు తెలియని వాళ్ళు లేరు కదా? ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్స్ అయినా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న అబ్బాయి వస్తుందంటే కేరళ, ఇట్లా పూణే, బాంబే సైడ్ 10 రాష్ట్రాలు మంచిగా. బాంబే ముచ్చట ఏందన్న అసలు? ఏదో జైలు ముచ్చట జరిగింది అక్కడ, అక్కడికి ఇక్కడికి బాగా డిఫరెంట్ ఉంటుంది కదా? బాంబేలో ఏం లేదు, జైలు ఏం బాంబేలో ఏం జరగలేదు. ఏం జరగలేదా? పోయినా ఇన్వైట్ చేస్తే వెళ్ళినా, అంతవరకేనా? అండర్ గ్రౌండ్ లో జరిగేటి మాకు చెప్పారనుకుంటా, ఏం జరుగుతుంది అనేటివి ఏవో జరిగే ఉంటాయి. అక్కడ దాకా వెళ్ళారంటే బంగారంకి ఫేమస్ కదా అక్కడ, అక్కడ వాళ్ళు పంపిస్తారా? విపరీతంగా అక్కడ వేస్తారు కదా ఎక్కువ, హైదరాబాద్ కన్నా ఎక్కువ బాంబేలో వేస్తారు. మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు ఎప్పుడైనా? చాలా ప్రోగ్రామ్స్ పిలుస్తారు కదా, వెళ్తూనే ఉంటాం. అక్కడికి ఇక్కడికి రిసీవింగ్ ఎలా ఉంటది మీకు? అక్కడ బాగుంటుంది, అక్కడే బాంబేలో బాగుంటుంది. ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు అనుకుంటున్నా, చాలా మంది ఉన్నారు. పిలిచినప్పుడు మంచిగా పూలతోటి వెల్కమ్ చేసారు బాగా. అంతా లాడుతారు ఇట్లా పబ్లిక్ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు.
ఒక్కొక్క ఊర్లలో అట్లా కలుచుకుంటూ వెళ్ళిన బాంబేకి, డైరెక్ట్ బాంబే పోలే, ఇట్లా కలుచుకుంటూ వెళ్ళిన. ఎన్ని కేసులు ఉన్నాయన్న మాక్సిమం మీ మీద ఇప్పటి వరకు? ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. క్లోజ్ చేశారా?